वेलकम वेलकम रशीदा की किचन में वेलकम। मेरे प्यारे प्यारे व्यूवर्स को मेरा प्यार भरा सलाम। మీ అందరి రిక్వెస్ట్ మీద ఈరోజు నేను నా కిచెన్లో దొండకాయ పప్పు చేస్తూ ఉన్నాను. విధానం చూడండి. 250 గ్రామ్స్ దొండకాయలు, 100 గ్రామ్స్ కందిపప్పు, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు, ఒక 10-12 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు దొండకాయలు బాగా ఉప్పు నీళ్ళలో బాగా కడగాలండి. చూడండి నేను ఎలా కడుగుతున్నాను. బాగా టెక్స్ట్ ఉంటుందండి దొండకాయ మీద. బాగా నీట్గా కడుక్కోవాలా ఉప్పు నీళ్ళలో. బాగా లేకపోతే మందులు వేస్తారు కదండి, అదంతా తినకూడదు, పిల్లలకి తినిపించకూడదు. ఇక అలా తీసుకోవాలా బుట్టలో బాగా కడిగేసి. ఇలా కాయలన్నీ తీసుకొని చూడండి నేను ఎలా తీస్తూ ఉన్నాను. తీసుకొని చూడండి ఎంత టెక్స్ట్ వచ్చింది నీళ్ళలో. చూడండి ఎంత వచ్చింది చూడండి. ఇది బాగా సన్నగా తరుక్కోవాలండి దొండకాయలన్నీ. అంటే నేను 250 గ్రామ్స్ వేసానండి. నేను కేజీ కడిగేసాను, 250 గ్రామ్స్ వేసాను పప్పులో. ఎక్కువగా వేయబాకండి, పప్పు టేస్ట్ పోతుంది. ఇలా వేసుకోవాలా కటింగ్ చేసుకొని. చూడండి ఒక 100 గ్రామ్ పప్పు బాగా 2-3 నీళ్ళ నుంచి బాగా కడగాలండి నీట్గా. చూడండి నేను ఎలా కడుగుతున్నాను. ఇలా బాగా కడగండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం బాగలేదండి, అంత బాగా నీట్గా కడుక్కొని వేసుకోవాలా. ఒక టమాటా వేయాలండి, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, దొండకాయలు వేసుకోవాలండి కుక్కర్లో. చూస్తూ ఉన్నారు కదా. ఇలా కుక్కర్లో అన్నీ వేసుకొని చూడండి. పసుపు పొడి, టర్మరిక్ పౌడర్ అండి 1/2 స్పూన్, 1 స్పూన్ ఏమో రెడ్ చిల్లీ పౌడర్ అండి. కుక్కర్కి తగినంత నీళ్లు పోసుకోండి. దొండకాయ పప్పు గట్టిగా ఉండాల. 3-4-5 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్లో పెట్టండి. దాని తర్వాత తీయండి. దొండకాయ పప్పు చేసుకొని తిని నా ఛానల్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్కి. చూడండి ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీస్తూ ఉన్నాను, లిడ్ తీస్తూ ఉన్నాను. చూడండి పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో పాముకోండి బాగా. అంత మెత్తగా పామకూడదండి. పచ్చిమిరపకాయలు, దొండకాయలు అలా అద్రాగద్ర అలా పాముకొని తిరుగుబాతు వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్ చేసి వేసుకోండి. తడకా లగాయి ఉస్కే బాద్ దాని తర్వాత తడక పెట్టండి. తెల్లగడ్డ, ఎండుమిర్చికాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టండి. బాగుంటుంది. ఎందుకంటే మన భాషలో తడక అంటామండి, అందుకోసం నేను తడక అంటా ఉన్నాను. మీరు తాలింపు అంటారు కదా, తాలింపు వేయండి. మీ అందరి రిక్వెస్ట్ మీద నేను దొండకాయ పప్పు చేశానండి. కమ్మగా దొండకాయ పప్పు మీరు కూడా చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి.